అవును రాఘవయ్య గారు, నేనన్నీ చూశాను. కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. అయినా మీరు మళ్ళీ ఒకసారి సాక్షులతో మాట్లాడించండి, రేపు మధ్యాహ్నం. అలాగే. నన్ను రమ్మన్నారా బాబు? నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ఏమిటది చెప్పు. చెప్పు గంగా, ఏం చెప్పదలుచుకున్నావు? ఏం లేదు. ఇలా రా గంగా. అమ్మ మీద ఏదో ఫిర్యాదన్నావుగా, చాలా కఠినంగా ఉంటుంది ఆవిడే. ఇదే తినాలి, ఇది తినకూడదు, ఇలాంటి బట్టలే కట్టుకో, ఇలాంటివి కట్టుకోకు, ఇలా అని ప్రతి విషయంలో నిన్ను అడ్డుకుంటుంది కదా. ఇది నీకిష్టం లేదు కదూ? నా మీద కూడా కోపంగా ఉందా? నేను నీ బాధ్యత అమ్మకు అప్పగించాననే కోపం కదూ? నేనలా ఎందుకు చేశానో తెలుసా? అంతా నీ మంచి కోసమే. నువ్వు ఎవరు చెప్పినా వింటం లేదు, చదువుంటేనే పట్టించుకోవటం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. క్రమశిక్షణ లేకుండా పోయింది. నేనందుకే అనుకున్నాను నిన్ను అమ్మగారికి అప్పగించాలని. నీకు మంచి పద్ధతులు, క్రమశిక్షణ నేర్పిస్తుంది ఆవిడే అని నువ్వు గమనించి ఉంటావు. అమ్మ నీ బాధ్యత స్వయంగా చేపట్టినప్పటి నుంచి మీ మాస్టర్ గారు నీ మీద ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మ నిన్ను కోప్పడటం వల్ల నువ్వు చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నావనేగా. చూడు గంగా, అమ్మ ఎంత కఠినంగానైనా ఉండొచ్చు, ఎంత కఠోరంగానైనా ఉండొచ్చు, కాని తను ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తుంది. తను కోపగించుకుంటుంది అన్న కారణంగా నువ్వు చదువుకుంటున్నావంటే అది నీకే కదా లాభం. అందువల్ల ఇవాళ నువ్వు దేన్ని కఠినం, కఠోరం అనుకుంటున్నావో అదే ముందు ముందు నీకు మేలు చేస్తుంది. చూడు గంగా, నువ్వు పరీక్ష రాయాలి. అందుగాను నువ్వు ఈ ఫామ్ నింపాలి. అడ్మిషన్ ఫామ్ అంటారు, అంటే విజ్ఞప్తి పత్రం. చూడు, నేను ఇక్కడ గుర్తుపెట్టిన చోట నువ్వు నీ పేరు రాయాలి. ఇక్కడేమో తండ్రి పేరు, ఇక్కడ పుట్టిన తేదీ, ఇక్కడేమో నీ వయసు. సరేనా? తీసుకో. అవన్నీ రాయాల్సిందేనా? అవును.